అందరికీ నమస్కారం. గత వీడియోలో సర్వీస్ రిజిస్టర్ యొక్క మొదటి పేజీ ఎలా నింపాలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో సర్వీస్ బుక్లోని 2వ మరియు 3వ పేజీలో వివరాలు ఎలా నింపాలో చూద్దాం. సర్వీస్ బుక్ యొక్క మొదటి పేజీ పూర్తయ్యాక 2 మరియు 3వ పేజీలను నింపడం మరింత కీలకం. ఈ పేజీలలో ప్రధానంగా ఉద్యోగ నియామక వివరాలు, విద్యార్హతలు మరియు ఇతర ముఖ్యమైన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక్కో అంశాన్ని పూర్తిగా వివరంగా చూద్దాం. మొదటి కాలం నందు ఉద్యోగి పూర్తి పేరు నమోదు చేయాలి. ఉద్యోగి పేరు స్పష్టంగా అధికారిక రికార్డుల ప్రకారం నమోదు చేయాలి. 2వ కాలం నందు ఉద్యోగి నివాస స్థలం నమోదు చేయాలి. ఇది ఉద్యోగి ప్రస్తుత చిరునామా లేదా ఆయా నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. చిరునామా మారిన సందర్భంలో సంబంధిత అధికారి ద్వారా ధృవీకరణ పొందడం అవసరం. 3వ కాలం నందు తండ్రి పేరు మరియు నివాస స్థలం పూర్తిగా నమోదు చేయాలి. మహిళా ఉద్యోగులైతే భర్త పేరు కూడా తప్పనిసరిగా నమోదు చేయాలి. ఇది ఉద్యోగి కుటుంబ వివరాల ఆధారంగా భవిష్యత్తులో అధికారిక అనుసంధానానికి ఉపయోగపడుతుంది కాబట్టి స్పష్టంగా రాయాలి. 4వ కాలం నందు పుట్టిన తేదీని 10వ తరగతి సర్టిఫికెట్లో ఉన్న విధంగా నమోదు చేసి అక్షరాలతో కూడా రాయాలి. పుట్టిన తేదీ నకిలీగా నమోదు చేస్తే భవిష్యత్తులో పదవీ విరమణ, పదోన్నతి వంటి అంశాలలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. 5వ కాలం నందు ఉద్యోగం పొందిన సమయంలో ఉన్న విద్యార్హతలు నమోదు చేయాలి. అకాడమిక్ మరియు ఇతర ప్రొఫెషనల్ విద్యార్హతలు అన్ని తప్పకుండా నమోదు చేసి DDO లేదా MEO ధృవీకరణ తీసుకోవాలి. ఇక్కడ చేసిన పొరపాటు భవిష్యత్తులో ప్రమోషన్లకు ఆటంకంగా మారవచ్చు. 6వ కాలం నందు ఉద్యోగి యొక్క ఎత్తు సెంటీమీటర్లలో లేదా అడుగులు మరియు అంగుళాలలో నమోదు చేయాలి. 7వ కాలం నందు ఉద్యోగి శరీరంలోని పుట్టుమచ్చల వివరాలు 10వ తరగతి సర్టిఫికెట్ ఆధారంగా నమోదు చేయాలి. పుట్టుమచ్చలు వ్యక్తిగత గుర్తింపు కోసం చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఇవి సరిగా నమోదు చేయాలి. 8వ కాలం నందు ఉద్యోగి పూర్తి సంతకం చేయాలి. ఇది అధికారిక ధృవీకరణ కోసం అవసరం. 9వ కాలం నందు DDO లేదా MEO గారు ధృవీకరిస్తూ సంతకం చేయాలి. ఇది అన్ని వివరాలు సరైనవని ధృవీకరించే అధికారిక ప్రక్రియ. ఇవి అన్ని నమోదు చేశాక కుల ధృవీకరణ పత్రం ఆధారంగా కుల వివరాలను నమోదు చేయాలి. ఎంప్లాయీ ID నంబర్, GPF నంబర్, CPS నంబర్, TSGLI నంబర్ లాంటి ముఖ్యమైన నంబర్లను నమోదు చేయడం మర్చిపోకూడదు. ఈ 2వ మరియు 3వ పేజీలను ఎటువంటి దిద్దుబాటు, కొట్టివేతలు లేదా వైట్నర్ లేకుండా పూరించాలి. తరువాయి వీడియోలో 4వ మరియు 5వ పేజీలు ఎలా ఫిల్ చేయాలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.